హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద వీడియో. ఈ వీడియోలో మనం 2023 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో టాప్ 10 ర్యాంక్ హోల్డర్స్ ఎవరున్నారు అండ్ ఆల్సో వాళ్ళ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏ ఆప్షనల్ తీసుకున్నారు, మోర్ ఓవర్ ఆప్షనల్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య శ్రీవాస్తవ, హీ గాట్ ర్యాంక్ 1. ఆయన బీటెక్ అండ్ ఎంటెక్ మొత్తం ఐఐటి కాన్పూర్ నుండే చేశారు అండ్ ఆయన ఆప్షనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆయన థర్డ్ అటెంప్ట్లో ఈ ఫస్ట్ ర్యాంక్ అనేది సాధించారు. ఆయన మార్క్ షీట్ చూసినట్లయితే హీ గాట్ ఆప్షనల్లో ఆయన ఆప్షనల్ పేపర్ 1లో హీ గాట్ 148 మార్క్స్ అండ్ ఆప్షనల్ పేపర్ 2లో 160 మార్క్స్. ఆయన తీసుకున్న ఆప్షనల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ నుండే తీసుకున్నారు అండ్ ఆప్షనల్ మొత్తంలో ఆయనకి 300 అబవ్ మార్క్సే వచ్చాయి. అండ్ రిటర్న్ టోటల్ చూసుకున్నట్లయితే 899 అండ్ ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే పర్సనాలిటీ టెస్ట్ అని ఉంది కదా, అది 200 మార్క్స్ వచ్చాయండి ఆయనకి. టోటల్గా ఆయనకి 1099 మార్క్స్ వచ్చాయి. అండ్ సెకండ్ ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్. ఈయన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఈయన కూడా బీటెక్కేనండి, ఎన్ఐటి రూర్కేలా నుండి చేశారు. అండ్ ఈయన ఆప్షనల్కి వచ్చినట్లయితే ఈయన సోషియాలజీ తీసుకున్నారండి అండ్ ఫస్ట్ అటెంప్ట్లోనే ఈయన ఆల్ ఇండియా ర్యాంక్ సెకండ్ అనేది సాధించారు. ఈయన మార్క్ షీట్ చూసినట్లయితే ఆయన ఆప్షనల్ సోషియాలజీ పేపర్ 1లో 133 మార్క్స్ వచ్చాయండి, పేపర్ 2లో 153 మార్క్స్. ఈయనకు కూడా అబౌవ్ 300 వచ్చాయండి. అండ్ ఆయన పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అయితే 175. ఈయనకి టోటల్గా 1067 మార్క్స్ వచ్చాయండి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ ర్యాంకర్ చూసుకున్నట్లయితే కనుక అనన్య రెడ్డి అండి. ఈవిడ మన తెలంగాణకు చెందిన వారే అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూస్తే కనుక ఈవిడ బీఏ ఆనర్స్ చేశారండి జోగ్రఫీ సబ్జెక్ట్లో అండ్ మిరాండా హౌస్ అనే ఇన్స్టిట్యూషన్లో ఈవిడ ఈ బీఏ అనేది చేశారు. అండ్ ఆప్షనల్ విషయానికి వస్తే ఈవిడ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్నారండి అండ్ షీ ఆల్సో గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ 3 ఇన్ హర్ ఫస్ట్ అటెంప్ట్. ఈవిడ మార్క్ షీట్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆప్షనల్ పేపర్ 1లో ఆంథ్రోపాలజీ షీ గాట్ 138 మార్క్స్ అండి. నెక్స్ట్ ఆప్షనల్ పేపర్ 2లో షీ గాట్ 137 మార్క్స్. అండ్ పర్సనాలిటీ టెస్ట్ అంటే ఇంటర్వ్యూ చూసుకున్నట్లయితే కనుక 190 మార్క్స్ వచ్చాయండి. ఈడ ఫైనల్ టోటల్ 1065. అండ్ నౌ ద ఫోర్త్ ర్యాంకర్ ఈస్ పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్. ఈయన బీఆర్ చేశారండి ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ. ఈయన ఆప్షనల్ వచ్చేసి ఆంథ్రోపాలజీ అండ్ ఈయన ఫిఫ్త్ అటెంప్ట్లో ఫోర్త్ ర్యాంక్ అనేది సాధించారు. ఈయన మార్క్ షీట్ చూసుకున్నట్లయితే కనుక ఈయన ఆప్షనల్ పేపర్ 1 ఆంథ్రోపాలజీలో 169 మార్క్స్ వచ్చాయండి అండ్ ఆప్షనల్ పేపర్ 2లో 157 మార్క్స్ వచ్చాయి. అండ్ పర్సనాలిటీ టెస్ట్ చూస్తే కనుక 185 మార్క్స్ వచ్చాయండి. ఈయన ఫైనల్ టోటల్ 1059. అండ్ ఆంథ్రోపాలజీ ఆప్షన్లో ఈయన చాలా ఎక్కువ మార్క్స్ వచ్చాయండి ఈయనకి. నా కమింగ్ టు ద ఫిఫ్త్ ర్యాంకర్, షీఈ్ రుహానీ అండి. ఈవిడ బీఏ ఆనర్స్ చేశారు ఎకనామిక్స్ సబ్జెక్ట్లో అండ్ ఈవిడ ఆప్షనల్ వచ్చేసి ఎకనామిక్స్. ఈవిడ సిక్స్త్ అటెంప్ట్లో ఫిఫ్త్ ర్యాంక్ సాధించారండి. అండ్ ఈవిడ మార్క్ షీట్ దొరకలేదండి. యాక్చువల్లీ కొన్ని రుహానీ, సృష్టి దబాస్, అన్మోల్ రాథోర్, ఆశిష్ కుమార్ వీళ్ళ ఆప్షనల్ మార్క్స్ అనేవి మనకి ఎక్కడా దొరకలేదండి మార్క్ షీట్. ఎందుకంటే దానిలో హాల్ టికెట్ నెంబర్తో పాటు ఇట్లా బర్త్డే కూడా అడుగుతుంది. అది ఎక్కడా వీళ్ళు ఎక్స్పోజ్ చేయలేదు. అండ్ ఇక్కడ వీళ్ళ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక రుహానీ షీ గాట్ 856 మార్క్స్ అండి రిటర్న్ టోటల్ మొత్తం. అండ్ పర్సనాలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక షీ గాట్ 193 మార్క్స్. టోటల్ ఈస్ 1049 మార్క్స్. నా సిక్స్త్ ర్యాంకర్ చూసుకున్నట్లయితే కనుక సృష్టి దబాస్ అండి. ఈవిడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీఏ ఆనర్స్ చేశారు పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్లో అండ్ ఎంఏ వచ్చేసి ఇగ్నో నుండి పొలిటికల్ సైన్స్ తీసుకొని చేశారండి. ఈవిడ ఆప్షనల్ పిఎస్ఐఆర్ అండ్ ఆవిడ ఫస్ట్ అటెంప్ట్లో 6th ర్యాంక్ సాధించారు. ఈవిడ మార్క్ షీట్లో చూసుకున్నట్లయితే కనుక ఈవిడికి రిటర్న్ టోటల్ ఎంత వచ్చిందంటే 862. అండ్ పర్సనాలిటీ టెస్ట్ చూసుకున్నట్లయితే కనుక షీ గాట్ 186 మార్క్స్. ఫైనల్ టోటల్ 1048. అండ్ సెవెంత్ ర్యాంక్ వచ్చేసి అన్మోల్ రాథోర్ అండి. ఈవిడ ఎల్ఎల్బి చేశారండి గుజరాత్ నుండి అండ్ ఆల్సో ఈవిడ ఆప్షనల్ కూడా లాయర్ అండ్ థర్డ్ అటెంప్ట్లో షీ గాట్ 7th ర్యాంక్ అండి. ఈవిడ మార్క్ షీట్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ టోటల్లో షీ గాట్ 839 మార్క్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ వస్తే హయ్యెస్ట్ అండి టాప్ 10 మెంబర్స్ అందరిలో 206 మార్క్స్ వచ్చాయి ఈవిడికి ఇంటర్వ్యూలో. అండ్ రిటర్న్ ఫైనల్ టోటల్ చూసుకున్నట్లయితే కనుక 1045 మార్క్స్ వచ్చాయండి.
అండ్ 8th ర్యాంకర్ ఈస్ ఆశిష్ కుమార్. సో ఈయన బీటెక్ అండ్ ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్ నుండి చేశారండి. సో ఈయన ఆప్షనల్ వచ్చేసి సోషియాలజీ. ఈయన 5th అటెంప్ట్లో 8th ర్యాంక్ అనేది సాధించారు. ఈయన మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక రిటన్ టోటల్లో హీ గాట్ 866 మార్క్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్లో 179 మార్క్స్ అనేవి వచ్చాయండి. సో టోటల్ 1045. సో మనం 9th ర్యాంకర్ని చూసుకున్నట్లయితే కనుక నౌషీన్ అండి. సో ఈవిడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి బీఏ ఆనర్స్ చేశారండి కల్సా కాలేజ్ నుండి ఢిల్లీ యూనివర్సిటీ. అండ్ హర్ ఆప్షనల్ ఈజ్ హిస్టరీ అండి. అండ్ ఆవిడ 4th అటెంప్ట్లో 9th ర్యాంక్ అనేది సాధించారు. సో ఆవిడ మార్క్ షీట్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఆప్షనల్ పేపర్ 1లో షీ గాట్ 166 మార్క్స్ అండి. అండ్ పేపర్ 2లో షీ గాట్ 142. సో రిటర్న్ టోటల్ వచ్చేసరికి 863 అండి. అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక షీ గాట్ 182 మార్క్స్. అండ్ హెర్ ఫైనల్ టోటల్ ఈజ్ 1045. వీళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ అనేది డిఫరెన్షియేట్ అవుతుందండి. ఇట్ డిపెండ్స్ ఆన్ రిజర్వేషన్ అండ్ ఆల్. అండ్ నౌ మనం 10th ర్యాంకర్ని చూసుకున్నట్లయితే కనుక ఐశ్వర్యం ప్రజాపతి అండి. సో ఈవిడ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బీటెక్ అండి ఎన్ఐటి ఉత్తరాఖండ్ నుండి చేశారు. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్ సోషియాలజీ. అండ్ ఈవిడ 2nd అటెంప్ట్లో 10th ర్యాంక్ అనేది సాధించారు. అండ్ ఈవిడ మార్క్ షీట్ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ టోటల్లో 890 మార్క్స్ వచ్చాయండి. అండ్ పర్సనాలిటీ టెస్ట్లో 154 మార్క్స్ వచ్చాయి. అండ్ ఫైనల్ టోటల్ 1044. సో దట్స్ ఇట్ అండి. ఇలా మనం ర్యాంక్ హోల్డర్స్ అండ్ వాళ్ళ మార్క్స్ అవి చూసుకున్నట్లయితే కనుక మనకి కొంచెం మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషన్గా ఉంటుందండి. I think this video has helped you a lot. Thank you.